10వ తరగతి విద్యార్థులకు ఈరోజు మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన మీ క్వశ్చన్ పేపర్ మోడల్ని చెప్తాను. ఇది మీ ప్రీ ఫైనల్ పేపర్. ఇందులో మీకు ఈ పేపర్ మీకు పూర్తిగా అర్థమైందంటే మీరు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో భయం లేకుండా రాయగలుగుతారు. ఒకసారి ఇది మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ముందుగా మీకు ఫస్ట్ పార్ట్ ఏ, ఈ పార్ట్ ఏ పేపర్ మీకు మొత్తము 60 మార్కులు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ పార్ట్ బి 20 మార్కులు ఉంటాయి. మొత్తం మీకు ఈ పేపర్ ఎంత? 80 మార్కుల పేపర్. మీకు 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్, అది మీకు తెలుసు. ఇక్కడ చూడండి, ముందు మీకు అవగాహన ప్రతిస్పందన, ఇక్కడ నుంచి ఈ బిట్టు 20 మార్కులు ఉంటాయి. ముందు రోమనంకల్లో 1 ఉంటుంది. దాంట్లో ఆ భాగం మొదటిది ఏంటి? ఫస్ట్ ఉంటుంది కదా. బిట్ నెంబర్ మీరు ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, మీరు ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు కూడా బిట్ నెంబర్ పార్ట్ ఏ అని రాసి బిట్ నెంబర్ రోమనంకల్లో 1 ఉంటే 1 వేయాలి, కింద బిట్ ఆ ఉంటే ఆనే వేయాలి. క్రింది గద్యాన్ని చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు సంపూర్ణ వాక్యాలలో రాయండి. అంటే ఒక పదంలాగా అట్లా రాయకుండా సంపూర్ణంగా ఇచ్చిన ప్రశ్న చదివి ఆ వాక్యంలా ఉంటుంది ప్రశ్న, అలాగే సమాధానం కూడా మీరు వాక్య రూపంలోనే రాయాలి. చూడండి, మీకు ఇది అవగాహన ప్రతిస్పందన. ఈ బిట్టు మాత్రము రామాయణం, మీకు ఇచ్చిన ఉపవాచకంలోని రామాయణం నుండే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ శ్రీరాముని అయోధ్యకు రమ్మని రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. ఇట్లా అంటే ఇక్కడ మీకు రామాయణంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని కొంత సన్నివేశాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచే మీకు ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇచ్చిన దాంట్లో నుంచే మీకు ప్రశ్నలు ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఈ గద్యం చదవాలి, ఆ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చూడండి, ఇక్కడ మీకు ప్రశ్నలు ఇవ్వడము జరిగింది. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం కోసం వెళ్ళాడు? అంటే శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం కోసం వెళ్ళాడు? ఇది ఒక ప్రశ్న. మొదటిది అంటే మీకు ఈ గద్య భాగంలో పైన గద్యంలో ఆ ప్రశ్నకు సరిపోని సమాధానము ఉంటుంది, వెతికి రాయాలి. రెండవది, దండకారణ్యం ఎలాంటి ప్రదేశం? అది కూడా మీకు పారాగ్రాఫ్లో పైన ఉంటుంది. దాన్ని చూసి మీరు మంచిగా క్షుణ్ణంగా చదివినరనుకో రాయగలుగుతారు ఆన్సర్. మీరు ముందు గద్యాన్ని పూర్తిగా శ్రద్ధగా చదవాలి. శ్రద్ధగా చదివితేనే మీరు రాయగలుగుతారు. నెక్స్ట్, మూడవ ప్రశ్న, సీతారాములను ఎవరు సముచితంగా సత్కరించారు? సీతారాములను ఎవరు సముచితంగా సంస్కరించారు? నాలుగవది, భరతునికి శ్రీరాముడు ఏమి అనుగ్రహించాడు? ఐదవది, తండ్రి మాటే శిరోధార్యం అంటే మీకు ఏమర్థమయ్యింది? ఇవన్నీ కూడా మీరు గద్యం చదివితే చాలా ఈజీగా రాయగలుగుతారు. గద్యం ఒక్కొక్క లైన్ మంచిగా నీట్గా మీకు అర్థమయ్యే విధంగా చదివితే మీకు రాయొచ్చు. ఇది చిన్నదే కదా అని ఒక్కొక్క పదంలోనే రాయకూడదు, పూర్తి వాక్యం రాయమని మీకు క్వశ్చన్ పేపర్లో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా సమాధానం రాస్తే దిద్దే వాళ్ళకి వీళ్ళు ఫస్ట్ బిట్టే కాబట్టి ఎప్పుడైనా సరే మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు మంచి ఇంప్రెషన్ కలగాలి. కాబట్టి మీరు ఈ గద్యం అక్కడే ఉన్న గద్యం చదివి సమాధానాలు నీట్గా రాసిండ్రంటే మీకు మార్క్స్ మంచిగా వస్తాయి. బిట్ నెంబర్ కానీ క్వశ్చన్ నెంబర్ కానీ తప్పుగా వేయకూడదు. చూడండి, 1, 2, 3 అని ఉన్నాయి కదా. రోమనంకలు అయినాక ఫస్ట్ బిట్ రోమనంకలో ఉంది, ఆ భాగం అని ఉంది. నెక్స్ట్ 1, 2, 3 ఇంగ్లీష్లో 1, 2, 3 ఉన్నాయి. కాబట్టి మీరు కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆ బిట్, ఇది కూడా చూడండి. క్రింది గద్యాన్ని చదివి
ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు 1 లేక 2 వాక్యాలలో రాయండి. మరియు ఈ గద్యం కూడా చదవాలి. ఈ గద్యం చదివి ఏం చేయాలి? ఇచ్చిన ప్రశ్నలు, కింద ఇచ్చిన ప్రశ్నలు, ఇదంతా మీరు చదవాల్సిన గద్యం. ఇది కూడా పూర్తిగా చదివితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చదవాలి. మళ్ళీ ఇక్కడ మీకు ప్రశ్నలు ఇచ్చిండ్రు. మరి ఈ ప్రశ్నలు ఇంతకుముందు ఆ భాగంలో ఇచ్చిన గద్యానికి, రామాయణానికి సంబంధించిన గద్యానికి ఏమో 5 ప్రశ్నలు ఇచ్చిండ్రు, ఒక్కొక్క మార్కే ఉంది. ఇప్పుడు ఇది 6వ ప్రశ్న, అంటే హాబిట్, సెకండ్ హాబిట్. దీంట్లో మాత్రము ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉన్నాయి. 5 2 10, అంటే 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఆన్సర్కి 2 మార్కులు ఇవ్వడం జరిగింది. చూడండి, మొదటిది, సురవరం ప్రతాపరెడ్డి గారు ఎక్కడ జన్మించారు? మీకు పైన గద్యం చదివితే అర్థమవుతుంది. 2వ ప్రశ్న, 7వది, మీకు పైన నుంచి నంబర్స్ కంటిన్యూషన్గా వస్తాయి చూడండి. మీరు ఒకవేళ బిట్ నెంబర్ రాయకుండా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ రాస్తూ పోవాలి. కానీ 99% బిట్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. అలాగే ఆ భాగమా ఆలు ఉంటాయి, ఈలు ఉంటాయి, అట్లనే చూసి కరెక్ట్ వేయాలి. క్వశ్చన్ నెంబర్ 6, సురవరం ప్రతాపరెడ్డి గారు ఎక్కడ జన్మించారు? 7, ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏ అవార్డును సాధించింది? అలాగే 8th one, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రకటించిన సురవరం రచన ఏది? 7, సురవరం వారు తొలినాళ్లలో ఏ వృత్తిని నిర్వహించారు? 10వ ప్రశ్న, గోల్కొండ పత్రిక ఏ రంగాల్లో చైతన్యం కలిగించింది? ఈ 5 ప్రశ్నలు రాస్తే మీకు 10 మార్కులు రావడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడము జరుగుతుంది. మీకు 2 గద్యంని ఇచ్చి చదివి రాయమన్నారు కాబట్టి మీకు గద్యం పైనే ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్లో ఇవి సమాధానాలు క్వశ్చన్ నెంబర్ వేసి బిట్ నెంబర్ వేసి ఏ పార్ట్లో అవి కరెక్ట్ వేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇంకోటి, తెలుగు ఎప్పుడైనా సరే మీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా రాయాలి నాన్న. నీట్గా రాస్తే మళ్ళీ కొట్టేయడం, బిట్ నెంబరు కనిపించనట్లు వేయడము, క్వశ్చన్ నెంబర్ కనిపించనట్టు, కొందరు క్లారిటీగా వేయరు. 1 7 అనేది క్లారిటీ ఉండదు. అలా కాకుండా 7 ఎలా రాయాలి, 1 ఎట్లా రాయాలి అట్లనే రాయాలి. కరెక్ట్ గుర్తుపట్టేటట్లు మీరు ఇంకా మంచిగా అండర్లైన్ చేస్తూ రాస్తే ఇంకా బాగుంటుంది. హ్యాండ్ రైటింగ్ ఎప్పుడైనా నీట్గా రాయండి. నెక్స్ట్, ఈ బిట్, ఇది ఏ బిట్? ఈ బిట్ ఇక్కడ ఉంది చూడండి. బిట్ ఏది ఉంది? ఈ రోమన్ అంకెల్లో ఫస్ట్ బిట్లోనే ఇది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 11th క్వశ్చన్ అని వచ్చింది చూడండి. ఇందాక 10 వరకు అయిపోయింది కదా గద్య భాగము, గద్యం చదివి రాసేది. ఇప్పుడు 11 కంటిన్యూ అయింది. ఇది ఏమి ఇచ్చిండ్రు? పద్యం ఇచ్చిండ్రు. కింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతి పదార్థం రాయండి. అంటే మీకు 2 పద్యాలు ఇస్తారు నాన్న. 2 పద్యాల్లో ఏదైనా ఒకటి రాయాలి. అది ఏం రాయాలి? ప్రతి పదార్థం రాయాలి. పద్యానికి ఏదన్నా ఒక పద్యానికి ప్రతిపదం రాయాలి. దానికి ఎన్ని మార్కులు? ఒక పద్యానికి ప్రతిపదార్థం రాస్తే 5 మార్కులు. కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతిం బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవన్ జాలరే, భూమిపై పేరైనన్ గలదే, శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశఖాములై, ఈరే కోర్కలు వారల మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఈ పద్యానికి లేదా పొత్తంబై కడు నేర్పుతో హితమున్ ఉద్బోధించు మిత్రుండు, సంవిత్తంబై యొక్క కార్యసాధనమున్ వెల్గొందు మిత్రుండు. ఈ పద్యానికన్నా ఆ పద్యమన్నా ఈ పద్యం కన్నా ఏదో ఒక పద్యానికి మీరు ప్రతిపదార్థం రాయాలి. ప్రతిపదార్థం దన్నా రావచ్చు,
లేదంటే 2 పద్యాలు ఇచ్చి ఈ పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి అనైనా రావచ్చు. మీకు చాయిస్ ఏదన్నా రావచ్చు. మీకు 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఒక పేపర్ అయినాక అదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు. అంటే పద్యం పూరించి ఏదైనా రావచ్చు, లేదంటే ప్రతిపదార్థం రాయమనన్నా రావచ్చు. కాబట్టి మీరు మీ లెసన్లో ఉన్నటువంటి ఎప్పుడు చుక్క పద్యాలన్నీ కూడా మీరు ప్రతిపదార్థాలు నేర్చుకోవాలి, పద్యాన్ని నేర్చుకోవాలి. 10th వాళ్ళకి ఖచ్చితంగా పద్యం ప్రతిపదార్థం నేర్చుకోవాలి, చుక్క పద్యాలు, అలాగే పద్యాలు కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. ఎక్కువ ఫస్ట్ లెసన్ వీర తెలంగాణనే ఎక్కువగా ఇస్తారు. కాబట్టి ఏదన్నా లెసన్ పర్ఫెక్ట్, ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి చెప్తున్నా, ఏదన్నా ఫస్ట్ లెసన్ అయినా వీర తెలంగాణ అయినా మీరు పర్ఫెక్ట్గా పద్యం నేర్చుకోండి, ప్రతిపదార్థం నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ బిట్ ఏంది? వ్యక్తీకరణ సృజనాత్మకత. ఏంటి? వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇది ఎన్నో బిట్టు చూడండి, 2వ బిట్టు. బిట్టు నెంబర్ చేంజ్ అయింది చూడండి, 2వ బిట్టు. 2వ బిట్లో మళ్ళీ మనకి ఎక్కడ ఆనే స్టార్ట్ అయింది. ఫస్ట్ బిట్లో ఎక్కడి వరకు? ఈ వరకు ఉంది కదా బిట్స్. సెకండ్ బిట్లో ఇప్పుడు మనకు మళ్ళీ దీంట్లో ఏముంది? వ్యక్తీకరణ సృజనాత్మకత. ఫస్ట్ ఆ బిట్లో ఏముంది? కింది ప్రశ్నలకు 5 వాక్యాలకు మించకుండా సమాధానాలు రాయండి. 5 వాక్యాలు మించకుండా సమాధానాలు రాయాలి. ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఎన్ని మార్కులు? ఒక్కొక్క దానికి 3 మార్కులు. ఎన్ని వాక్యాలు మించకూడదు? 5 వాక్యాలు మించకూడదు. అంటే మరీ కొందరు సోది రాస్తుంటారు, అలా కాదు, 5-6 లైన్స్లోనే ముగించాలి. అట్లంటే మళ్ళీ 5-6 లైన్స్లో ఏదో ఉన్నాడు పోయిండు అట్లా కాదు. మంచి వాళ్ళు ఏ క్వశ్చన్లో ఏది అడిగిండ్రో దానికి సమాధానం 5 వాక్యాల్లో రాయాలి. మొదటిది చూడండి, 13th. దాశరథి కృష్ణమాచార్యుల గురించి పరిచయ వాక్యాలు రాయండి. ఇది సింపుల్గా రాయొచ్చు. మీరు దాశరథి గారి గురించి గాన మీకు తెలిస్తే ఈజీగా 5 వాక్యాలు రాయొచ్చు. దాశరథి కృష్ణమాచార్యుల గురించి అంటే మీరు 5 వాక్యాలు ఎలా రాయొచ్చు అంటే ఆయన పుట్టిన ఊరు, తల్లిదండ్రుల గురించి రాయొచ్చు. అలాగే ఆయన స్పెషల్ రచనలు, ఆయన ఏ రచనలు చేసిండు వాటి గురించి, ఆయన ఎక్కడ ఉన్నాడు, కొన్ని ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఆయన రచనలకు వచ్చిన అవార్డ్స్, ఈ కొన్ని 5-6 వాక్యాలు రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 14వ ప్రశ్న. నెల్లూరి కేశవస్వామి రూహి ఆఫా కథ అందించిన సందేశం ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చూసిన కాడికైతే చాలాసార్లు రావడం జరిగింది. నెల్లూరి కేశవస్వామి గురించి రావడం అనేది కాకుండా రూహి ఆఫా కథ అందించిన సందేశం ఏమిటి? ఆ స్టోరీలో ఇది స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్క 10th విద్యార్థికి ఇది ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ఎందుకంటే మొత్తం ఆ లెసన్లో ఎక్కువగా గుర్తుండే సన్నివేశం ఇదే, ఈ రూహి ఆపా కథనే గుర్తుంటుంది. కాబట్టి ఈజీగా మీకు గుర్తున్న అంశాలు రాసినా చాలు. సందేశం ఏమిటి అనేది మీకు ఎంత, అది ఎలా అనిపించింది, దానివల్ల ఏంటి అనేది రాస్తే ఈజీగా మార్క్స్ పడతాయి. 15th. చదువు ప్రయోజనాలను సొంత మాటల్లో రాయండి. చదువు యొక్క ప్రయోజనాలను సొంత మాటల్లో రాయండి. చదువు గురించి సొంత మాటలు ఏమంటారు, ఆ బుక్లో ఉన్నవని కాకుండా మీ సొంత మాటల్లో చదువు ఎందుకు ఉపయోగం, దానివల్ల ప్రయోజనాలు ఏంటివి అనేది ఒక 5 వాక్యాలు రాస్తే అయిపోతుంది. ఇది మీకు చాలా ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే మీరు చదువుకున్న విద్యార్థులే కాబట్టి ఆ చదువు ప్రయోజనాలు ఏముంటాయి అనేది మీకు బాగా తెలుసు. అందరికీ చదివితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసు. 100 వాక్యాలు రాయొచ్చు, కానీ మిమ్మల్ని ఇక్కడ 5 వాక్యాల్లో రాస్తే చాలన్నారు కాబట్టి ఈజీగా రాయొచ్చు. 16వది. కడుపులో ఇసం నాలుకెన తీపి అంటే మీకు ఏమర్థమయ్యింది అంటే
కడుపుల ఇసం నాలుకైన తీపి అంటే మీకు ఏమర్థమైంది? ఇది కూడా చాలా ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటి వ్యక్తులే మనకు బాగా కనిపిస్తారు కాబట్టి. అంటే లోపల ఒక వ్యక్తిని చూసి అబ్బా వీడు నాశనం అయిపోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది, కానీ పైకి మాత్రం అబ్బా నువ్వు మంచిగా ఉంటే చాలు, మాకు అంతే చాలు అని అంటుంటారు. అంటే లోపల కుళ్ళు, మనసు లోపల కుళ్ళు ఉంటుంది, కానీ బయటికి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడతారు చూడు, అలాంటి వాళ్ళకి ఈ సామెతని చెప్పొచ్చు. కడుపుల ఈసం నాలుకైన తీపి అనేది చెప్పొచ్చు. ఏమర్థమైందంటే ఈ రకంగా ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది దీనికి. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఆబిట్. నెక్స్ట్ ఆబిట్. ఆబిట్లో 10 వాక్యాలు. ఈ ప్రశ్న లాంగ్ క్వశ్చన్ లాగా 10 వాక్యాలలో జవాబు రాయండి. ఎన్ని రాయాలి? 3 రాస్తే చాలు. ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు? 7 మార్కులు. మీకు ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తారు నాన్న. ఎలా అంటే చూడండి, చూడండి, నగర జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలను పట్టిక ద్వారా తెలుపండి. లేదా ఏముంది ఇంకో క్వశ్చను, ఆకలిని తట్టుకోలేని వ్యాసునికి పార్వతి చేసిన హితబోధ ఏమిటి, మీరేం గ్రహించారు? అంటే పైన 17th వన్ అన్నా రాయొచ్చు, లేదంటే కింద 18th అన్నా రాయొచ్చు. 19th, గోల్కొండ పట్టణంలో రక్షణ వ్యవస్థను గురించి వివరించండి. అంటే 19th. ఇప్పుడు మీకు పైన చూడండి 17th లేదా 18th. అంటే మీకు ఇక్కడ ఇచ్చిన 2 ప్రశ్నల్లో ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేయాలి. మీకు ఒకవేళ నగర జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలను పట్టిక రాసేది రాలేదనుకో, అంటే నగర జీవితంలో ఏముంది, మంచి ఏంటివి, చెడు ఏంటివి. ప్రతికూల అంటే చెడు, మనకు ఏమంటారు, సిటీలో ఉంటే అన్ని మంచి విషయాలు ఏమి ఉండవు, మనకు నచ్చని విషయాలు ఉంటాయి, అక్కడ ఉండే నష్టమైన విషయాలు ఉంటాయి, కష్టమైన విషయాలు ఉంటాయి, అన్నీ మంచిగానే ఉంటాయన్న రూల్ ఏం లేదు. కాబట్టి ఇది 2 పట్టిక రూపంలో రాయాలి. పోనీ మాకు అది ఇష్టం లేదు అనుకుంటే ఇది రాయాలి, 18th రాయాలి. ఆకలిని తట్టుకోలేని వ్యాసునికి పార్వతీదేవి చేసిన హితబోధ ఏమిటి, మీరేం గ్రహించారు? వ్యాసుడు భిక్షం అడగడానికి వెళ్ళినప్పుడు తన చిపని తీసి పగలగొడతాడు కదా రోడ్డు మీద. అప్పుడు పార్వతీదేవి శపించడానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి వచ్చి భిక్ష తినమని చెప్తుంది. అలాంటప్పుడు ఇంకోటి, మీలాంటి గొప్ప వాళ్ళకు శపించడం సరైన పని కాదు అని కొన్ని చెప్తుంది మంచి విషయాలు. ఎందుకంటే ఆయనకు భిక్ష దొరకనందుకు కోపం వచ్చి శపించబోతాడు. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది. ఇది కొంచెం చిన్నగా, అంటే 10 వాక్యాలు రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు. అలాగే అది లేకుండా 17th కాకపోతే 18th ఏదన్నా ఒకటి రాయాలి. నెక్స్ట్ 19thలో గోల్కొండ పట్టణంలో రక్షణ వ్యవస్థను, ఇది చాలా ఈజీ. గోల్కొండ కోటలో రక్షణ కోట గోడలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా కొన్ని 10 వాక్యాల్లో రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఎవరి భాష వారికి వినసొంపు. ఎవరి భాష వాళ్లకు వినసొంపుగా ఉంటుంది, దీనిపై మీ అభిప్రాయాన్ని వివరించండి. ఇది మీరు ఓన్గా రాయొచ్చు నాన్న, ఓన్గా రాయొచ్చు. ఎందుకంటే ఎవరికైనా మాతృభాష అంటే ఇష్టమే, ఎవరి మాతృభాష వాళ్ళకి ఇష్టం కాబట్టి ఎవరి భాష అయినా వాళ్ళకు నచ్చుతుంది. కాబట్టి అది ఎందుకు నచ్చుతుంది, ఎలా నచ్చుతుంది, ఎందుకు ఇష్టపడతారు అనేదాన్ని రాయొచ్చు. పైనది 19th అన్నా రాయొచ్చు, లేదా 20th అన్నా రాయొచ్చు, మీ ఇష్టం. అంటే ప్రతి దాంట్లో 2 ఇచ్చిండ్రు, ఆ 2లో ఏదన్నా ఒకటి రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇవి 21. అశోకవనంలో సీత హనుమంతుల మధ్య జరిగిన సంభాషణను రాయండి.
అశోకవనం. ఇది రామాయణం ఉపవాచకం నుంచి ఈ 2 క్వశ్చన్లు రావడం జరుగుతాయి. మిగతావన్నీ వాచకంలో వస్తే ఇది అంటే అందులో పద్యభాగం గద్యభాగం నుంచి అట్లా వస్తే ఇవి మాత్రము రామాయణం నుంచి రావడము జరుగుతుంది. అంటే ఉపవాచకం, రామాయణం అంటే ఉపవాచకం. దీంట్లో నుంచి కూడా 2 ప్రశ్నలు ఇచ్చిండ్రు, అందులో ఏదన్నా ఒకటి రాయాలి. అంటే ఆ బిట్టే సెకండ్ బిట్టే కానీ అందులో ఇది. ఫస్ట్ అశోకవనంలో సీత హనుమంతుల మధ్య జరిగిన సంభాషణ రాయండి. అంటే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని గుర్తించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడిన మాటలు ఏంటి అనేది, సంభాషణ అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాలు ఏంటి అనేది రాయాలి. ఎన్ని వాక్యాలు పెద్దగా రాయకూడదు, 10-12 వాక్యాల్లో రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లోనే 22 రామాయణంలో మీకు నచ్చిన పాత్ర గురించి వివరించండి. ఇది అయితే చాలా ఈజీ. మీకు సీతామాత ఆంజనేయ స్వామి మధ్యలో సంభాషణ మీకు గుర్తు లేకపోతే మీకు నచ్చిన క్యారెక్టర్ గురించి రాయొచ్చమ్మా. రావణుని గురించి అన్నా రాయొచ్చు, రావణుడి గురించి అన్నా రాయొచ్చు, ఆంజనేయ స్వామి గురించి అన్నా రాయొచ్చు, సీత గురించి అన్నా రాయొచ్చు, లక్ష్మణుడి గురించి అయినా రాయొచ్చు. ఎవరి గురించి అయినా మీకు అక్కడ రామాయణంలో చదివినప్పుడు మీకు నచ్చిన ఏ పాత్ర గురించి అయినా మీరు రాయొచ్చు. దాంట్లో ఏది రాసినా మీకు మార్క్స్ పడతాయి. అందుకే ఏదైనా ఒకటి రాస్తే మీకు 21 మార్క్స్ వస్తాయి. ఈ బిట్టు మొత్తంలో 21 మార్క్స్. మీకు 6 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 6ట్లో 3 రాస్తే మీకు 21 మార్కు మీ చేతిలో ఉంటుంది. ఒక్కొక్క జవాబుకి 7 మార్కులు ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ ఆ బిట్టు, ఈ బిట్టు, ఇక్కడ ఈ క్రింది ప్రశ్నల్లో ఒకదానికి జవాబు రాయండి. ఇప్పుడు ఊ బిట్లో చూడండి, ఈ క్రింది ప్రశ్నల్లో ఒకదానికి జవాబు రాయండి. ఇది ఒక్కదానికి 7 మార్కులు. ఒక్క ప్రశ్న రాస్తే 7 మార్కులు. దీనికి కూడా చూడండి, మీ పాఠశాలకు విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్తను ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించండి. అంటే ఒక ఇంటర్వ్యూకి ప్రశ్నావళి అంటే వాళ్ళని ఏమేం ప్రశ్నలు అడగాలి ఏమేం అనేది అవి ఒక ఆన్సర్ లాగా తయారు చేయాలి. ఎన్ని మార్కులు? 7 మార్క్స్ కాబట్టి ఎంత లేదన్నా ఒక 10-11 ప్రశ్నలు తయారు చేయాలి. ఈజీ. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చిండ్రు, మీకు ఇష్టమైన మీరు రచించిన రచనల్లో మీకు ఇష్టమైన రచన ఏది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఇట్లా మీ అవార్డ్స్, మీ సాహిత్యానికి ఏ అవార్డ్స్ వచ్చినాయి, ఇట్లా ఓన్లీ ప్రశ్నలు మాత్రమే. ప్రశ్నావళి తయారు చేయాలంటే ఓన్లీ ప్రశ్నలే రాయాలి. మొత్తం ఒక 10-12 ప్రశ్నలు తయారు చేస్తే అయిపోతుంది. ఒకదానికి 7 మార్కులు. ఒకవేళ అది వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇంకో ప్రశ్న. తెలంగాణ తల్లి గొప్పతనాన్ని ఆత్మకథ రూపంలో రాయండి. తెలంగాణ తల్లి గొప్పతనాన్ని ఆత్మకథ రూపంలో రాయాలి. దీన్ని కూడా ఒక 10 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. అంటే పైన 23 దన్నా రాయాలి, లేదా 24 క్వశ్చన్ అన్నా రాయాలి. ఏదన్నా ఒకటి రాస్తే చాలు. ఒకదానికి 7 మార్కులు రావడము జరుగుతుంది. పార్ట్ ఏ అయిపోయింది కదా. ఇప్పుడు పార్ట్ బి అంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. మీకు పార్ట్ ఏ మాత్రము మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్లోనే మీరు ఆన్సర్స్ రాయాలి. ఈ పార్ట్ బి పేపర్ మాత్రము మీకు ఇచ్చిన దాంట్లోనే ఈ పేపర్లోనే మీ ఆన్సర్స్ రాసి మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్కే ఇది టై చేసి పెట్టాలి. అంటే దానికే ఇది కట్టాలి.
సో అందుకు ఆన్సర్లు మాత్రం ఈ బిట్ పేపర్లోనే రాయాలి. మీరు సపరేట్గా మళ్ళీ ఆన్సర్ బుక్లెట్లో రాయడం కానీ అట్లా చేయకూడదు. మీకు ఇచ్చిన ఈ బిట్ పేపర్లోనే ఆన్సర్లు రాయాలి. మీకు ఫస్ట్ బిట్ చూడండి, పార్ట్ బి దాంట్లో ఫస్ట్ బిట్ భాషాంశాలు. భాషాంశాలు అంటే పదజాల వినియోగము, మీకు నానార్థాలు ఇవి రావడం జరుగుతుంది. పదజాల వినియోగంలో చూడండి, మొదటిది ఆ బిట్. ఆ బిట్లో తండోపతండాలు. కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. దానికి సొంత వాక్యం ఏది? తండోపతండాలు. ఏదైనా ఎక్కువ గుంపులు గుంపులుగా వస్తారు కదా, ఇప్పుడు ఉంటుంది ఏదైనా జాతర ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రముఖ గుడికి తండోపతండాలుగా శ్రీశైలం గుడికి కానీ లేదంటే తిరుపతికి జనాలు తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. అట్లా ఏదైనా ఒకటి మీకు నచ్చినట్టు సొంత వాక్యాలు, కాకపోతే మీకు ఇచ్చిన పదము వచ్చేటట్టుగా అదే అర్థం వచ్చేటట్టుగా సొంత వాక్యము రాయాలి. ఇంకోటి తలదాచుకోవడం, ఇది కూడా సొంత వాక్యం. ఏదైనా ఒక సందర్భంలో మాకు చాలా చీకటి అయినప్పుడు ఏదో గుళ్ళో ఒకరోజు తలదాచుకున్నాము, ఆపద సమయంలో తలదాచుకున్నాము అని ఏదో రకంగా మీరు సొంత వాక్యము రాయొచ్చు. కాకపోతే ఈ పదం వచ్చేటట్లు వాక్యము తయారు చేయాలి. దీనికి ఎన్ని? రెండు మార్కులు, ఒక్కొక్క దానికి 1 మార్కు. తండాలు అనే దానికి 1 మార్కు, తలదాచుకోవడం అనేది రాస్తే 1 మార్కు, టోటల్ 2 మార్క్స్. నెక్స్ట్ ఆ బిట్. నెక్స్ట్ ఏంటి? ఆ బిట్. దీనికి 8 మార్కులు. ఈ బిట్టుకు మొత్తము 8 మార్కులు, అంటే 8 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. 3 చూడండి, వర్ష. ఈ కింది ప్రశ్నలకు సరైన జవాబును సూచించే అక్షరాన్ని గుర్తించి కుండలీకరణంలో రాయండి. కుండలీకరణము అంటే ఇక్కడ బ్రాకెట్ ఇచ్చిండ్రు మీకు, అంటే సరైన జవాబు. మీరు ఇక్కడ ప్రశ్న చదివినాక మీకు సరైన జవాబును సూచించే అక్షరం అంటే ఆ ఈ అని 4 ఉన్నాయి కదా. ఆ అంటే వాగు, ఆ అంటే అలుగు, ఈ అంటే కాలువ, ఈ అంటే గండి. చూడండి, వర్షాలు అధికంగా రావడం వల్ల చెరువులు మత్తడి పారినాయి. ఏముంది? ఈ వాక్యంలో మత్తడి అనే మాటకు అర్థం రాయండి. మీకు ఏది తెలిస్తే అది రాయండి. అలాగే మీకు సరైన జవాబు తెలిస్తే నాకు ఆన్సర్ చెప్పండి. అలాగే నెక్స్ట్, పొట్టాపతి వల్ల ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పొట్టాపతి వల్ల ఇంటికి వెళ్ళాను. గీత గీసిన మాటకు అర్థం. ఆ జ్వరం, ఆ ఆకలి, ఈ దాహం, ఈ రోగం. మొదటిది ఆ జ్వరం, 2 ఆ ఆకలి, ఈ దాహం, ఈ రోగం. అంటే పొట్టాపతి ఇక్కడ గీత గీసిండు కదా, ఈ పదానికి అర్థం ఏంటో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది, ఆన్సర్ రాయాలి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, సత్తి అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. మీకు 5వ ప్రశ్న ఏముంది? సత్తి అంటే ఈ పదానికి, సత్తి అనే పదానికి ప్రకృతి పదం, ప్రకృతి వికృతులు ఉంటాయి కదా, ఆ ప్రకృతి వికృతి పదాల్లో ఇక్కడ మనకు వికృతి పదం ఇవ్వడం జరిగింది. దానికి ఈ సత్తి అనే దానికి ప్రకృతి పదము మనము గుర్తించాలి. మీకు ఇక్కడ నేను టిక్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ అది కరెక్ట్, ఏదైనా రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. శక్తి, ఆ సత్తువ, ఈ శక్తి, ఈ సత్యం. ఇందులో సరైన జవాబు ఏంటి? శక్తి. ఇక్కడ ఈ అనేది రాయాలి బ్రాకెట్లో. నెక్స్ట్,
స్తంభం అనే పదానికి వికృతి పదాన్ని రాయండి. ఇందాక 5th క్వశ్చన్ ఏమో ప్రకృతి రాయమన్నారు కదా, ఇక్కడ స్తంభం అనే పదానికి వికృతి పదం అంటే ఇక్కడ ప్రకృతి పదం ఇచ్చిండ్రు, వికృతి పదాన్ని గుర్తించాలి. ఆ స్తంభము, ఆ కంబము, ఈ స్తంభం, ఈ కమ్మ. మీకు ఇందులో ఏ ఆన్సర్ కరెక్టో అది ఇక్కడ బ్రాకెట్లో రాయాలి. పార్వతి తల్లి 7వ ప్రశ్న, పార్వతి తల్లి అనే నానార్థాలు గల పదం. ఇక్కడ మనకు ఆన్సర్లు చూడండి. ఆ అమ్మ, ఆ అంబిక, ఈ నందిని, ఈ దేవత. ఇందులో మీకు ఏది కరెక్ట్ పదము? పార్వతి అలాగే తల్లి అనే నానార్థాలు గల పదం ఉంది. దీనికి మీకు సరైన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మీ టెక్స్ట్ బుక్లోనే వెనకాల మీకు ఈ ప్రకృతి వికృతి పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, అలాగే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ వెనకాల ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రతిదీ చదవాలి. అవి చదివితే ఖచ్చితంగా అందులో పర్యాయ పదాల నుంచి, నానార్థాల నుంచి, వ్యుత్పత్తి అర్థాల నుంచి ప్రతి దాని నుంచి 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇప్పుడు ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఒక 1 అవర్లో అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి చూసుకున్నా కూడా మీకు మల్టిపుల్ చాయిస్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, నాకు ఇది మీకు పార్వతి తల్లి అనే నానార్థాలు గల పదం కాన మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ 8th వన్, కరము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. చూడండి, నానార్థాల్లోనే 2 ప్రశ్నలు వచ్చినాయి, ప్రకృతి వికృతిలోనే 2 ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. కరము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. తొండము, ఆ తొండము, కిరణము, ఆ రణము, కాలు, ఈ చేయి, కాలు, ఈ కిరణము, రణము. అంటే మీకు ఇక్కడ కరము అనే పదానికి నానార్థాలు ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది చాలాసార్లు వస్తుంది. 9th వన్, మీకు ఎక్కువ పర్యాయ పదాలు ఉన్నది కూడా ఈ పద్మము, కమలము ఇవే ఎక్కువగా ఉండడము జరుగుతుంది. పద్మము, కమలము అనే పర్యాయ పదాలు గల పదము. ఇక్కడ జలేజము అని వచ్చింది చూడండి, జలజము అని కూడా రావచ్చు. పద్మము, కమలము అనే పర్యాయ పదాలు గల పదం. ఆ పుష్పము, ఆ బలేజము, ఈ కుసుమము, ఈ జలేజము. అంటే ఇది జలజం అని కూడా రావచ్చు. ఇక్కడ జలేజం మీ టెక్స్ట్ బుక్లో 2 ఉన్నాయి, జలేజము ఉన్నది, జలజము అని ఉన్నాయి. 2 ఒకటే, కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇది కూడా నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. కేలు అనే మాటకు పర్యాయ పదాలు. కేలు అనే మాటకు పర్యాయ పదం. కేలు అంటే ఆ, వరము, నరము. ఆ అంటే చేయి, ముఖము. ఈ చేయి, కరము. ఈ కరి, చేయి. ఈ 4 మీకు ఆన్సర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిస్తే కామెంట్ పెట్టండి. నెక్స్ట్, వ్యాకరణాంశాలు. దీనికి కూడా వ్యాకరణాంశాలకు కూడా 10 మార్కులు. భాషాంశాలకు పదజాల వినియోగానికి 10 మార్కులు ఎలాగో దీనికి వ్యాకరణాంశాలకు కూడా, అంటే సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ఈ 4 నుంచి మొత్తం కలిపి 10 మార్కుల క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది చూడండి, ఈ సేమ్ ఈ కింది ప్రశ్నలకు సరైన జవాబును సూచించే అక్షరాన్ని గుర్తించి కుండలీకరణంలో రాయండి.
ఇక్కడ కూడా సేమ్ ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇవ్వడము జరిగింది. 10 ఇచ్చిండ్రు, 10 క్వశ్చన్లకి ఒక్కొక్క మార్కు. అత్యద్భుతము అనే సంధి పదాన్ని విడదీయండి. అత్యద్భుతము అనే సంధి పదాన్ని విడదీయండి. అతి ప్లస్ అద్భుతము, ఫస్ట్ ఆ అత్యా ప్లస్ ద్భుతము అని ఉంది. ఈ అత్యా ప్లస్ అద్భుతము. మళ్ళీ ఈ చూడండి, అతి ప్లస్ అద్భుతం. మీరు ఇక్కడ ఒకటి గుర్తించాలి. ఏం గుర్తించిండ్రో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ 12th వన్, సాహసవంతురాలు అనే పదం ఈ కింది వాటిలో ఏ సంధి పదము? ఆ గుణసంధి, ఆ సవర్ణ దీర్ఘ సంధి, ఈ యనాదేశ సంధి, ఈ రుగాగమ సంధి. గుణవంతరాలు, బాలింతరాలు ఇవన్నీ ఉన్నది దేంట్లో? రుగాగమ సంధి. పేదాది శబ్దములకు ఆలు శబ్దములు పరమైన అని ఉంటుంది కదా సంధి, రుగాగమ సంధి. ఇక్కడ సాహసవంతురాలు, గుణవంతరాలు, బాలింతరాలు ఇట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి మీకు. ఆ పదాలకన్నిటికి కూడా ఈ రాలు అని ఏదైతే వస్తుందో అది రుగాగమ సంధి అని గుర్తుపెట్టుకోవాలి. రాలు, రా, రు, రుగాగమ, ఆ రెండు గుర్తుపెట్టుకుంటే లాస్ట్ వర్డ్ ఏమొస్తుంది? రాలు, గుణవంతరాలు, బుద్ధిమంతురాలు, బాలింతరాలు. రాలు అని వచ్చింది కదా, రా అనేది గుర్తుపెట్టుకోవాలి, రుగాగమ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ చూసినా కూడా ఈజీగా, ఒకవేళ మీకు పదం విడదీసినట్టు వచ్చినా కూడా ఆలు అని మీకు పదం విడదీసి వచ్చినా కూడా మీరు ఆలు శబ్దములు వచ్చినాయి అంటే ఆలు అనేది వచ్చింది ప్లస్ తర్వాత అన్నప్పుడు ఈజీగా అది రుగాగమ సంధి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రింది వానిలో ఉత్వసంధి పదం 13th అనేది ఉత్వసంధి పదాన్ని గుర్తుపట్టాలి. ఏది అనేది చెప్పాలి. లేకైనా, లేకైనా, ఊపిరాడని, ఈ ఊరవుతుంది, ఈ అవ్వీటి. లేకైనా లేదా ఊపిరాడని లేదా ఊరవుతుంది, ఈ అవ్వీటి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఈ ఊరవుతుంది. ఊరు ప్లస్ అవుతుంది, సంధిపదం విడదీస్తే ఊరు ప్లస్ అవుతుంది. ఊరు అంటే మనకు ఉత్తున్న ఖర్చుపరమైతే సంధి జరుగును కదా. అవుతుంది అంటే ఇక్కడ మనకు ఉత్వసంధి పదం ఏది అంటే ఈ పదం. నెక్స్ట్, భాసర క్షేత్రం ఈ పదం ఏ సమాసానికి చెందింది? భాసర క్షేత్రం ఈ పదం ఏ సమాసానికి చెందింది? ఏ సమాసం అనేది ఇప్పుడు గుర్తించాలి. అంటే ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ఈ సంభావన పూర్వపద కర్మాధారయం, ఈ బహుర్వీహి సమాసం. ద్విగు సమాసము అంటేనేమో సంఖ్యను తెలుపుతుంది. పంచపాండవులు, నలుదిక్కులు అట్లా సంఖ్యను తెలుపుతుంది. మరి ద్వంద్వ అంటే ఉభయ పదాలు, రెండు పదాలు కూడా ప్రత్యేకత అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు అట్లా. మరి సంభావన పూర్వపద అంటే మనకు బాసర్ అనే పేరు గల క్షేత్రం, పేరును ఏదైతే సూచిస్తుందో, పదంలో పేరును ఏదైతే సూచిస్తుందో అది సంభావన పూర్వపద కర్మాధారయం. ఇక్కడ మనకు బాసర క్షేత్రం, బాసర అనే పేరు గల క్షేత్రం అని చెప్తున్నారు కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మాధారం. కోయిల్ సాగరం, సరళ సాగరము అని ఉంటుంది కదా అట్లా. నెక్స్ట్, బహుర్వీహి సమాసం అంటేనేమో చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు. అంటే అక్కడ ఇచ్చిన పదం కాకుండా అన్యం అంటే వేరే ప్రత్యేకత. అంటే ఇక్కడ చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు ఎవరు? బ్రహ్మ. అలాంటి పదం ఉన్నప్పుడు మాత్రమే బహుర్వీహి వస్తుంది. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు అంటే ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు ఎవరు?
శివుడు అంటే అక్కడ శివుడి ప్రత్యేకత గురించి చెప్తున్నాం, అంటే ఉన్న పదంలో వేరే వాళ్ళ ప్రత్యేకత గురించి చెప్తుంటే దాన్ని బహుర్వీహి సమాసం గురించి చెప్పినట్టు అవుతుంది. నెక్స్ట్ 15th రాజు రివాజులు బూజు పట్టగన్. ఇది ఏ అలంకారము? రాజు రివాజులు బూజు పట్టగన్ ఇది ఏ అలంకారం? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజు జు వచ్చింది, రివాజు జు వచ్చింది, బూజు జు వచ్చింది. అయితే మీరు ఏ అలంకారం ఒక్క హల్లు ఏమంటారు మళ్ళీ మళ్ళీ అక్షరాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఏముంటుంది? అచ్చులు కానీ హల్లులు కానీ మళ్ళీ మళ్ళీ వస్తే అక్కడ ఏముంటుంది? వృత్యానుప్రాస. అవృత్తమైనప్పుడు వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. శ్లేష కాదు, ఉపమాలంకారం కాదు, చేకానుప్రాస అలంకారం కాదు. ఎందుకంటే అల్లుల జంట వెంటనే వస్తే చేకానుప్రాసం. శ్లేష అంటేనేమో 2 అర్థాలు ఉంటాయి, ఒకటే పదంలో 2 అర్థాలు ఉంటాయి. ఉపమాలంకారం కానే కాదు, అక్కడ ఎవరు పోలుస్తలేరు కాబట్టి ఉపమాలంకారం కాదు. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది, జూ జూ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చింది, పునరావృతమైంది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. నెక్స్ట్ బహుర్వీహి సమాసానికి ఉదాహరణ కానిది. ఇక్కడ చూడండి, కానిది అని అడిగిండు, బహుర్వీ సమాసము అయినది అని ఇవ్వలే, కానిది. ఉదాహరణ కానిది. బహుర్వీ సమాసం అంటే ఇందాకనే చెప్పుకున్నాం, కలది కలవాడు అని ఉంటే బహుర్వీ సమాసం అవుతుంది. దశకంఠుడు 10 కంఠములు కలవాడు, 4 రోజులు, ఇది ద్విగు సమాసం అవుతుంది. ఇక్కడ టిక్ రాంగ్ ఉంది, అది కాదు చూడండి. దశకంఠుడు అంటే బహుర్వీహి సమాసమే. ఆ అంటే 4 రోజులు అనేది. ఉదాహరణగా త్రినేత్రుడు అంటే కూడా 3 కన్నులు కలవాడు. ఇందులో మీకు కమలాలన ఇది కాదు, 4 రోజులు, 4 రోజులు కాబట్టి మీకు ఒకవేళ సరైన ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఢాండడ ఢాండ ఢాండ నినదంబుల ఝాండము నిండ మత్తవే ఈ పాదం అంటే ఈ పద్యము ఇది ఛందస్సుకు సంబంధించింది. డాండడ డాండ డాండ అనేది ఎవరు? శ్రీరామదాసు గారు రచించినటువంటి ఈ పద్యము ఏ దానికి సంబంధించింది అంటే వృత్తపద్యాల్లో ఉత్పలమాలన, చంపకమాలన, శార్దూలమ, మత్యభమ ఏ పద్యానికి సంబంధించిందో ఇక్కడ గుర్తించమని చెప్పిండు. అంటే మీకు లఘు గురువులు చేస్తే మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. భరణ బబరవ వచ్చిందా, నజబజ జజర వచ్చిందా, మసజస తతగా వచ్చిందా, సబరణమయవ వచ్చిందా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని వృత్తపద్యాలే ఉన్నాయి. నజబజ జజర వస్తే చంపకమాల, భరణ బబరవ వస్తే ఉత్పలమాల, మసజస తతగా వస్తే శార్దూలం, సబరణమయవ వస్తే మత్యభం. సో మీకు ఏదొచ్చిందో గుర్తించండి, ఓకే. నెక్స్ట్ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన కథలు వ్రాశారు. నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన కథలు వ్రాశారు. ఈ వాక్యం ఇక్కడ మీకు కర్తరి వాక్యమా అంటే ఫస్ట్ సంశ్లిష్ట వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఈ కర్మణి వాక్యం, ఈ కర్తరి వాక్యం. ఇందులో ఏది కర్తరి కర్మణి వాక్యాలు అనేది మీకు తెలుసు. సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం వీటన్నిటిని గురించి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కర్తరి వాక్యం అంటే ఏంది, కర్మణి వాక్యం అంటే ఏంది. నా ఛానల్ని చూస్తే అందులో మీకు వీటి గురించి కూడా వీడియోలు చేసి పెట్టడం జరిగింది. మీకు అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 19th బలిచక్రవర్తి విష్ణు పాదాలను కడిగి ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు.
ఈ సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చితే. ఇక్కడ మీకు చెప్పిండు, ఏమని చెప్పిండ్రు, ఇందులో 2 ఉన్నాయి. సంశ్లిష్ట వాక్యాన్ని ఇక్కడ సంశ్లిష్ట వాక్యం ఇచ్చిండ్రు. బలిచక్రవర్తి విష్ణువు పాదాలను కడిగి ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు, ఫుల్ స్టాప్. ఇక్కడ ఈ సంశ్లిష్ట వాక్యాన్ని ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఏం రాయాలమన్నారు, సామాన్య వాక్యాలుగా మార్చితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చిండు. అందులో చూడండి, మొదటిది బలిచక్రవర్తి విష్ణువు పాదాలను కడిగాడు, ఫుల్ స్టాప్. బలిచక్రవర్తి ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. సామాన్య వాక్యం అంటే ఎలా ఉంటుంది, ఎన్ని సమాపక క్రియలు ఉంటాయి, ఎన్ని అసమాపక క్రియలు ఉంటాయి అనేది ఈ సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యాలని 3 వాక్యాలు మీకు ఉండడము జరుగుతుంది. ఇవి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చేసిన వాటిని నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉంటాయి, చూడండి ఒకసారి. ఎక్కువసేపు వీడియోస్ చాలా చిన్నగా ఉన్నాయి, తొందరగా అర్థమవుతుంది, ఖచ్చితంగా వినండి. నెక్స్ట్, బలిచక్రవర్తి విష్ణువు పాదాలను కడిగాడు, బలిచక్రవర్తి జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. బలిచక్రవర్తి విష్ణువు పాదాలను కడిగి అనేది అసమాపక క్రియ. బలిచక్రవర్తి జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. నెక్స్ట్, బలిచక్రవర్తి విష్ణువు పాదాలను కడిగినాడు, జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. ఇందులో కూడా 2 వాక్యాలుగా విడదీసిండ్రు. మీకు ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటే అది పెట్టాలి. అందుకే మీరు సామాన్య వాక్యం ఎలా వస్తుంది, సంయుక్త వాక్యం ఎలా వస్తుంది, సంశ్లిష్ట వాక్యం ఎలా వస్తుంది అనేది నేర్చుకుంటేనే ఇవి మీరు చేయగలుగుతారు. అందుకే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్, తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే సాగుతుంది అని రచయితలు అభిప్రాయపడ్డారు అనేది ఏ కథనంలో ఉంది. తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే సాగుతుంది అని రచయితలు అభిప్రాయపడ్డారు అనేది ఏ కథనంలో ఉంది. అంటే ప్రత్యక్ష కథనమా లేదా పరోక్ష కథనమా, ఉత్తమ కథనమా, ఇవి ఏది కాదా మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న ఏ వాక్యమైనా కూడా ప్రత్యక్ష కథనంలోనే ఉన్నట్టు. ఒకవేళ పరోక్ష కథనం వస్తుంది అంటే తను రానన్నాడు, తను రానన్నది, తను ఇలా అన్నాడు, ఇట్లాంటివి వస్తాయి పరోక్ష కథనంలో. కాబట్టి మీకు ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే ఇచ్చిండ్రంటే అది ప్రత్యక్ష కథనం అనేది ఎప్పుడు గుర్తుగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏదో అనేది అర్థమవుతుంది. అనేది ఉత్తమ కథనం, ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, ఏది కాదు. మీకు ఏది ఆన్సర్ అయితే అది ఇక్కడ రాయాలి.